నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. అహంకారం అనేది ఓ భయంకరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణాన్నే. తొడుక్కునే బట్టల్లో రంగుదేముంది, కంఫర్ట్ ముఖ్యం. చూసుకునే ముఖాల్లో రంగుదేముంది, క్యారెక్టర్ ముఖ్యం. మార్పును వ్యతిరేకిస్తే జీవితాన్ని వ్యతిరేకించినట్లే. అందుకే మార్పును స్వీకరించాలి, జీవితాన్ని మంచిగా మలుచుకోవాలి. మిమ్మల్ని బలవంతుడిగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి, మిమ్మల్ని బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా? అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతని విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి మిత్రమా. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం.